మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల వార్తలు మీకు అందించబడతాయి. ముందుగా అప్డేట్స్ చూద్దాం. అబుదాబిలో నివసిస్తున్న ఒక భారతీయ ప్రవాసి షజీర్ వెంగా షార్జా ఇస్లామిక్ బ్యాంకులో పొదుపు ఖాతా తెరచి 2 నెలలలోపే ఆ బ్యాంకు మిలియనీర్ క్యాంపెయిన్లో 2 మిలియన్ దిరమ్స్లను గెలుచుకున్నారు. తాను ఎస్ఐబి మిలియనీర్ క్యాంపెయిన్ గురించి విస్తృతంగా చదివాను అని, దాని విజేతలో ఒకరిగా నిలవాలి అని ఎప్పుడూ ఆశించేవాడిని అని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ కళ ఇంత త్వరగా నిజమవుతుంది అని ఎప్పుడు ఊహించలేదు అని అన్నారు. 2 మిలియన్ దిరమ్స్ బహుమతి తన జీవితాన్ని మార్చేస్తుంది అని పేర్కొన్నారు. ఈ డబ్బు తన భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడానికి, తన కుటుంబాన్ని భారతదేశం నుంచి యుఏఈలో ఉన్న తనతో కలిసి జీవించడానికి తీసుకురావడానికి సహాయపడుతుంది అని పేర్కొన్నారు. 2 మిలియన్ దిరమ్స్ల గ్రాండ్ ప్రైజ్ తో పాటు ఎమిరేటీ కస్టమ్స్ మోజా బుట్టి, ఒక లగ్జరీ BMW XM ను గెలుచుకోగా మరో 40 మంది విజేతలు నగదు బహుమతులు అందుకున్నారు. తదుపరి డ్రాలో 40 నగదు బహుమతులతో పాటు ఒక్కొక్కరికి DH1 మిలియన్ విలువ కలిగిన 2 ప్రధాన బహుమతులు ఉంటాయని షార్జా ఇస్లామిక్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ హెడ్ నబిల్ అబు అల్వాన్ తెలిపారు. వీటిలో ఒకటి యుఏఈ జాతీయుల కోసం కేటాయించబడగా మరొకటి అన్ని జాతీయాల వారికి కూడా అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా టెర్మినల్ 4 ద్వారా కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు గల్ఫ్, అరబ్ మరియు విదేశీ విమానయాన సంస్థలకు ప్రారంభంలో ఒక్కో విమానాన్ని నడపడానికి అనుమతి ఇవ్వనున్నట్లుగా కువైట్ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ప్రయాణికుల ప్రయాణ అవసరాలను తీరుస్తూనే అంతర్జాతీయ విమాన కార్యక్రమాలను సురక్షితంగా పునఃప్రారంభించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా డీజీసీఏ ఏవియేషన్ సేఫ్టీ, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మరియు ఏవియేషన్ సెక్యూరిటీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్ రజీ తెలిపారు. ప్రయాణికుల ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు T4 వద్ద 50 చెక్ ఇన్ కౌంటర్లను అధికారులు పునఃప్రారంభించినట్టుగా తెలిపారు. T4 ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది అని, ప్రయాణ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడానికి ప్రయాణికులు తమ నిర్ణీత ప్రయాణ సమయాన్ని కనీసం 3 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి అని ఆల్ రాజీ సూచించారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలు మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పాటిస్తూనే విమానయాన సేవను కొనసాగిస్తామని పేర్కొన్నారు. వ్యాపారాలు మరియు కీలక ఆర్థిక రంగాలపై ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ఒమన్ సుల్తానేట్ సహకార చర్యల ప్యాకేజీని ప్రవేశపెట్టింది అని ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ ప్రకటించింది. దేశీయ ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం, ప్రపంచ పరిణామాల నుంచి ఒత్తిళ్లను తగ్గించడం, కీలకమైన సప్లై చైన్ మరియు ఆహార భద్రతను పరిరక్షించడం కోసం ప్రభుత్వం చేస్తున్న సమగ్ర ప్రయత్నంలో భాగంగా ప్యాకేజీని ప్రకటించినట్టుగా తెలిపింది. ప్రాథమిక చర్యల్లో భాగంగా ఆహార భద్రతా సంస్థకు విద్యుత్ టారిఫ్లను స్థిరీకరించనున్నారు. ఇక డిసెంబర్ 2026 వరకు వినియోగ పరిణామాలతో సంబంధం లేకుండా కిలోవాట్ గంటకు 12 పైసలకు పరిమితం చేస్తారు. దీంతో పాటు జాతీయ ఆహార సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి భారతీయ ఓడరేవుల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార వస్తువులను సముద్ర రవాణాకు 6 నెలల పాటు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. నిర్మాణ మరియు పర్యాటక పరిశ్రమకు సహాయపడడానికి రీబార్ స్టీల్ దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు సంవత్సరాంతము వరకు కూడా 5% స్థిరంగా కొనసాగనున్నాయి. అదేవిధంగా ఆదిత్య సంస్థల నుంచి 4% పర్యాటక సుంకం వసూలు 3 నెలల పాటు వాయిదా వేయనున్నారు. చిన్న మరియు మధ్యతరహతి సంస్థలపై కూడా ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రుణ వాయిదాలను వాయిదా వేసే సాధ్యాలను అంచనా వేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఇస్లామిక్ నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా పవిత్ర కాబా క్విసా మార్చేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. మొహరం నాడు అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రం కొత్త
కిస్వాతో అలంకరించబడుతుంది. గ్రాండ్ మసీద్ మరియు ప్రవక్త మసీద్ వ్యవహారాల పర్యవేక్షణ సంస్థ కిస్వా మార్చే ప్రక్రియను ప్రారంభించింది. కాబా సంప్రదాయం ప్రకారం పాత కిస్వాకు అమర్చిన బంగారు అల్లికలు, అలంకరణలు, దీపాలు మరియు ఇతర అలంకరణ వస్తువులను తొలగించడం, అలాగే కాబా ద్వారం తెరను కిందకు దించడం వంటి పనులను ఇందులో భాగంగా చేపడతారు. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన కొత్త కిస్వాను కాంప్లెక్స్ నుంచి గ్రాండ్ మసీదుకు తరలించారు. నైపుణ్యం కలిగిన కళాకారులతో కూడిన ప్రత్యేక సౌదీ బృందం ఈ మార్పు ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. కిస్వా తయారీలో అత్యుత్తమ నాణ్యమైన ముడి పదార్థాలను ఉపయోగిస్తారు. వీటిలో 825 కిలోల సహజ పట్టు, బయట కవచం కోసం 47 రోల్స్ నల్లని పట్టు, లోపలి పొర కోసం 400 కిలోల ముడి కాటన్, అల్లిక కోసం 60 కిలోల స్వచ్ఛమైన వెండి, ఖురాన్ వ్యాఖ్యలు, అదేవిధంగా అలంకార నమూనాలను అల్లటానికి ఉపయోగించే 120 కిలోల బంగారు పూత పూసిన వెండి వంటివి ఉంటాయి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఫలితాలు మ్యారిఫ్ పబ్లిక్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటాయని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. నేటి నుంచి ప్రాథమిక స్థాయిలో 1 మరియు 2వ తరగతుల ఫలితాలు అందుబాటులో ఉంటాయని, అదేవిధంగా 3వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల ఫలితాలు జూన్ 18వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నలభై ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి తన వృద్ధ తల్లి ఇంటికి నిప్పు పెట్టి ఆమెను బెదిరించినట్టుగా ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు అతనికి 5 ఏళ్లు జైలు శిక్ష మరియు 300 బహ్రెయిన్ దీనార్ల జరిమానా విధించింది. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే కింద అంతస్తులోని గదిలో నిప్పు పెట్టాడు అని, దీనివల్ల ఆస్తి నష్టం జరిగింది అని కోర్టు నిర్ధారించింది. ఈ అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని సివిల్ డిఫెన్స్ కూడా ధృవీకరించింది. బాధితురాలైన 79 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు గతంలో ఇంటిని తగలబెడతాను అని బెదిరించాడు అని చెప్పింది. అగ్ని ప్రమాదం జరగడానికి ముందే ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగింది అని దర్యాప్తులో తేలింది. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్.